వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా కండువాలు కంపి మరి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అనేవారు రాజకీయాలకు పట్టిన చెద, క్యాన్సర్ లాంటి వాళ్ళు. దీనికి ఇప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇది దేశవ్యాప్తంగా వ్యాపించి అన్ని రాష్ట్రాల్లో రాజకీయాల్ని బస్టు పట్టించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని, ముఖ్య నాయకులందరినీ కూడా తీసుకొని ఢిల్లీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులందరినీ కూడా కలుస్తూ ఈరోజు ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్యేలని సంతలో పశువుల్లాగా ఎలా కొంటున్నారో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట తన ఎమ్మెల్యేలు కేసీఆర్ పార్టీకి వెళ్ళినప్పుడు. సో ఆ విషయంతో పాటు 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే 1,34,000 కోట్ల పైగా ఏ విధంగా అవినీతితో ఈ రాష్ట్రాన్ని తండ్రి కొడుకును దోచుకుంటున్నారో మరి ఈరోజు పుస్తక రూపంలో అక్కడ ఉన్న ఎంపీలకి, హోమ్ మినిస్టర్ గారికి, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారి నుంచి, ప్రతిపక్ష నాయకులైన ఏచూరి గారి నుంచి సిపిఐ నాయకులు రాజా గారి వరకు అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు అవినీతి చూసి ఈరోజు దేశంలో అందరూ కూడా నివ్వెరపోయే పరిస్థితి. ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు కూడా దీని మీద సీరియస్ గా చర్చ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు ఈరోజు అవినీతి అక్రమాలకి, నీతిమాన రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారన్న విషయం అందరూ కూడా తెలుసుకున్నారు. కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కళ్ళు తాగిన కోతుల్లాగా ఎలా చిందులేస్తూ అవాకులు చవాకులు పేలుతూ ఏ విధంగా సవాళ్లు విసురుతున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్తాడు, నేను నిప్పు నిప్పు అని. నా మనవడిని చూసుకునే టైం కన్నా రాష్ట్ర ప్రజల బాగు కోరే సమయమే నేను ఎక్కువగా కోరుకుంటాను అని చెప్పే చంద్రబాబు నాయుడు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఇచ్చిన హామీల్లో ఏం నెరవేర్చావు? నువ్వు చేసిన మొదటి 5 సంతకాలు ఏమైపోయాయి? ఈరోజు కేంద్రం నుంచి విభజన చట్టంలో మనకు రావాల్సిన అన్నీ కూడా ఎందుకు రాలేకపోయాయో వీటన్నిటికీ కూడా సమాధానం మీ దగ్గర ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నీ కొడుకు పప్పు నిజంగానే పప్పు శుద్ధ, దమ్ముంటే చర్చకు రా అంటాడు. ఇలాగే కేసీఆర్ మీద దమ్ముంటే అని తొడగొట్టాడు. ఈరోజు తెలంగాణలో ఏ పరిస్థితి వచ్చిందో తెలుగుదేశం పార్టీకి మీరు చూశారు. కాబట్టి దమ్ము ధైర్యం గురించి మాట్లాడే అర్హతే లోకేష్కి లేదు. ఎందుకంటే లోకేష్ దమ్ము ధైర్యం ఏంటో రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా తెలుసు. ఈరోజు ఎక్కడైనా కూడా చర్చకు మేము సిద్ధం అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు దొంగలు, మీరు ముద్దాయిలు, మీరు అవినీతి చేశారు, మీతో చర్చ ఏంటండి? నిజంగా మీరు తప్పు చేయలేదని నమ్మితే మీరు సిబిఐ ఎంక్వైరీకో లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకో రెడీ కండి. మా దగ్గరున్న సాక్ష్యాధారాలన్నీ కూడా వారికి ఇస్తామే కానీ దొంగలైన మీకిస్తే ఏం న్యాయం జరుగుతుందో కూడా మాకు తెలుసు కాబట్టి మీకు ఇవ్వం. ఇంకోటి, ఈరోజు కొత్తగా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చూసి వెళ్తున్నారంట. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అనేది జీవోలతో సహా, సాక్ష్యాధారాలతో సహా బుక్ చేశాం. సో చంద్రబాబు నాయుడు గారు అనుకో సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అని అడుగుతున్నాం. అలాగే ఈ విషయాన్ని అసెంబ్లీలో అయినా తీర్మానం చేయండి మీ మీద సిబిఐ ఎంక్వైరీకి, లేదా కేంద్రానికైనా లెటర్ రాస్తారని అడుగుతున్నాం. ఈరోజు జైలుకు వెళ్ళొచ్చిన వారు ఆరోపణలు చేయడం ఏంటి అంటున్నారు. జైలుకి ఎలా వెళ్ళారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సోనియాతో జతగలిసి ఎర్రం నాయుడు, శంకర్రావు గారు పెట్టిన కేసుల వల్ల ఈరోజు జైలుకి వెళ్ళాడే తప్ప ఆయన తప్పు చేసి వెళ్ళలేదు.
ఈరోజు ఆయన తప్పు చేయలేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు కాబట్టే కోర్టుకు వెళ్తున్నాడు, సిబిఐ ఎంక్వైరీని ఎదుర్కొంటున్నాడు. కానీ నీలాగా స్టేలు తెచ్చుకొని చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకోలేదన్న సంగతి మీరు తెలుసుకోవాలి. నిజంగా మీరు తప్పు చేయకపోతే విజయమ్మ గారు పిటిషన్లో పేర్కొన్న అంశాలన్నీ ఏదైతే స్టే తెచ్చుకున్నారో దాన్ని ఎంక్వైరీకి మీరు సిద్ధమని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కు కాకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకోకుండా ఐఎంజీ స్కామ్లో గత 9 సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎదుర్కొన్న ఆ స్కామ్కి మీరు రెడీ అని నేను అడుగుతున్నాను. అలాగే రేవంత్తో డబ్బులు పంపించి ఓటుకు నోటు కేసులో నువ్వే మాట్లాడావు అని చెప్పి మరి ప్రూవ్ కూడా అయింది. ల్యాబ్ వాళ్ళు కూడా క్లియర్ కట్గా అది చంద్రబాబు నాయుడు వాయిస్ అని చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి సిబిఐ లేదా కోర్టు ఆధ్వర్యంలో ఎంక్వైరీకి మీరు రెడీ అని నేను అడుగుతున్నాను. ఇలాంటి నాయకుడి క్యారెక్టర్ చూసి చాలా గొప్ప క్యారెక్టర్ అని ఈరోజు వైఎస్ఆర్సీపీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలను చూసి వాళ్లకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు నచ్చని వాళ్ళు ఓట్లేసి గెలిపించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన వారి వెనుక ప్రజలు పోతారు అని అనుకోవటం తెలుగుదేశం పార్టీ భ్రమ అని నేను చెప్తున్నా. ఎందుకంటే గతంలో మీరు చూసుంటారు, ఒక పార్టీని ఎమ్మెల్యేలు వీడి వెళితే ఆ నాయకుడు అసమర్థుడు అనుకుంటే ఎన్టీ రామారావు గారిని వదిలి ఎంతో మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, కేసీఆర్ గారిని వదిలి ఎమ్మెల్యేలు వెళ్ళారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని వదిలి ఎమ్మెల్యేలు వెళ్ళారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారిని వదిలి 32 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. మరి వీళ్ళంతా అసమర్థులా? మళ్ళీ వీళ్ళు అధికారంలోకి రాలేదా? ఏం చెప్తావు గురువింద బాబు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఈరోజు అధికార పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చింది, కానీ ఈరోజు ఆ ప్రజల మన్ననలు పొందలేక అధికార పార్టీ బలహీనమైపోతుంటే అది ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలని ఎమ్మెల్యేలను కొంటూ ప్రతిపక్షం బలహీనమైపోతుంది అని చెప్పి ఈరోజు చెప్పుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మీడియా కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్న విషయం మనం చూస్తున్నాం. ఇక్కడ మీడియాతో మ్యాజిక్లు చేస్తూ ప్రజలకి ఏమీ తెలియనీయకుండా చేస్తున్నారు కాబట్టే ఈరోజు ఢిల్లీ వరకు వెళ్ళి పోరాడాల్సిన అవసరం వచ్చింది. అంతేకాకుండా ఫిరాయింపు చట్టాల్లో ఉన్న లోపాలు సరిచేయాలంటే అక్కడున్న నాయకులు